నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని యెహోవా సెలవిచ్చెను. మృతులు లేతురని మోషేకు సూచించెను. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. ఆయన దృష్టిలో అందరూ జీవించి ఉన్నారు. అంటే సృష్టి ఆరంభంలో ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు మరణిస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో జీవిస్తూనే ఉన్నారు. భూమిపై వారి దేహాలు శిథిలమైపోవచ్చు, కానీ వారు మరొక లోకంలో వారు బ్రతికే ఉన్నారు. ఆత్మయే మనిషిని జీవింపచేయుచున్నది, కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఎలాగంటే ఒక గడియారం తిరుగుతుంది, అందరికి ఉపయోగపడుతుంది. దానిని నడిపిస్తుంది దాని వెనక ఉన్నటువంటి బ్యాటరీ, దానిలో ఉన్న రసాయన శక్తి. ఒకసారి బ్యాటరీ తీసేస్తే అది నిష్ప్రయోజనం అవుతుంది. అంటే ఒక మనిషిని కానీ ఒక యంత్రాన్ని కానీ నడిపించేది